హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు మనకు పింఛన్లకు సంబంధించి మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే చేశారండి. ఇక నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పింఛన్ల పెంపు విషయానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక నిన్నటి రోజున మన మంత్రి గారు మాట్లాడుతూ కూడా శ్రీనివాసరెడ్డి గారు మనకు ఆయన కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఏ తేదీ నుంచి ఈ పింఛన్లు పెంచేటువంటి పింఛన్లు జమ చేస్తున్నాం అనేది కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక ఏ తేదీ నుంచి పింఛన్లు ఇస్తారు, అలాగే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పింఛన్లను ఇస్తారా ఇవ్వరా, అంతేకాకుండా గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఈ పింఛన్లు అందుతాయా అందవా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా మనకు క్షణంలో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను అందించడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ పైన నొక్కి మీ విలువైన సహాయాన్ని అలాంటి వికలాంగులకు సహాయం చేయండి. దయచేసి నేను ఒక ప్లాస్టిక్ హ్యాండ్ వేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా హెల్ప్ చేస్తే కొంచెం ఏదైనా నా పనులు నేను చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక చిన్న ప్లాస్టిక్ హ్యాండ్ అనేది నేను ఈ చేతికి తగిలించుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. చిన్న సహాయం కాకుండా పెద్ద సహాయం చేయండి. 1000, 2000, 3000 ఈ విధంగా ప్రతి ఒక్కరు తలా ఒక చేస్తే తప్పకుండా మీ యొక్క సహాయాన్ని నేను మర్చిపోను. మీరందరూ కూడా హెల్ప్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేస్తారని నేను చూస్తున్నాను. ఇక్కడ వీడియోలో పైన కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అనేది చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎంతో మందిని ఆదుకుంటూ ఉంటారు. అందులో నన్ను ఒకటిగా అనుకుని మీరు సహాయం చేయండి. దయచేసి తప్పకుండా ఎవరైనా సహాయం చేసే వాళ్ళంటే కూడా ఈ వీడియోని వారికి రెఫర్ చేసి సహాయం చేసే విధంగా చూడండి. దయచేసి మీరు తప్పకుండా 1000, 2000, 3000 ఈ విధంగా హెల్ప్ చేసి మీరు నాకు సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఒక మనకు తప్పకుండా ఈ హ్యాండ్ వేసుకోవడానికంటే టెక్నికల్ హ్యాండ్ అండి. మనకు మామూలు సాధారణమైన హ్యాండ్ అయితే మనకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మనకు ఏదైనా కొంచెం సిస్టమేటిక్గా ఉండేది అంటే ఏదైనా నా పనులు నేను చేసుకోవడానికి, ఏదైనా పని చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దాదాపు లక్షలు ఖర్చు అవుతుంది. దయచేసి మీరు సహాయం చేస్తే కొద్దిగా డబ్బులను పొదుపు చేసుకుని నేను చెయ్యి వేసుకోవడానికి మీరందరూ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. మీకు మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్లు తీసుకునే వారు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ చేయూత పింఛన్లను పెంచుతామని గతంలోనే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మనకు చేయూత పింఛన్ల కింద ప్రతి నెల కూడా 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని వృద్ధులందరికీ కూడా, ఇక వికలాంగులందరికీ కూడా మనకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయినా కూడా మనకు కొత్త పింఛన్లు అయితే ఇవ్వలేదు. అంతేకాకుండా కొత్త పింఛన్లు ఇవ్వడమే కాకుండా మనకు పాత పింఛన్లు తీసుకునే వారి పింఛన్లు కూడా పెంచలేదన్నమాట. ఈ నేపథ్యంలోనే మనకు లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది మన తెలంగాణలో. ఇక కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన చర్చలు జరగడం జరిగింది. ముఖ్యంగా పింఛన్లు, రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసా, అలాగే రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు, ఈ విషయాల గురించి అయితే కీలకంగా మన సీఎం గారు అయితే చర్చించడం జరిగింది. ఇక అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత పింఛన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారో వారందరూ కూడా మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు అనేటివి తప్పకుండా మీరు రెడీగా పెట్టుకోండి. మీకు అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతూ ఉన్నారు. ఇక వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఈ పింఛన్కు మీరు అర్హులా కాదా అని వారు నిర్ణయించడం జరుగుతుంది. వారు నిర్ణయించిన తర్వాత మీకు అందరికీ కూడా ఈ పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఇప్పటికే జమ చేయాల్సి ఉన్నా కూడా ఈ పింఛన్లు ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకి కొత్త పింఛన్లను అంటే పెంచి పెన్షన్లు ఇవ్వాల్సింది, ఈ పెంచినటువంటి పెన్షన్లు ఇవ్వలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి కాబట్టి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి, జూలై మొదటి వారం నుంచే ఈ పెంచినటువంటి పింఛన్లు ఇస్తామని నిన్న మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రకటించారనమాట. ఇక అంతేకాకుండా దీంతో పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పింఛన్లకు మనకు చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారో వారందరూ కూడా తప్పకుండా ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలండి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. తప్పకుండా ఈ లింక్ అనేది మీరు చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీకు ఈ పింఛన్లు వెంటనే కూడా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా
నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా లింక్ అనేది చేసుకోండి. అంతేకాకుండా మనకు కొత్తగా పింఛన్లకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని అడుగుతున్నారు. మీ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా సమయం అయితే ఉంది. గతంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు, మనకు ఎవరైనా సరే ఇంకా ఈ ప్రజాపాలనలో 6 రోజులు మాత్రమే సమయం ఇచ్చాము దరఖాస్తు చేసుకోవడానికి. ఈ బయట ఉండి లేకపోతే వివిధ కారణాల చేత మీరు కనుక దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, వృద్ధులు కానీ, మహిళలు కానీ, వికలాంగులు కానీ, తప్పకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి కూడా ఇప్పుడు కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు కొత్త పింఛన్లు అయితే జూలై మొదటి వారం నుంచి కూడా పంపిణీ చేస్తామని, అంటే డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజునైతే వెల్లడించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అధికారులందరూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా కసరత్తులు అయితే ప్రారంభించారు. అంటే లిస్టులు అనేది తయారు చేస్తూ ఉన్నారు. ఎంతమంది పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు, ఎన్ని పింఛన్లు అర్హత సాధించాయి, అలాగే ఎంతమందికి పింఛన్ ఇవ్వాలి, ఎన్ని లక్షల డబ్బులు కావాలనే వివరాలు అయితే మనకు అధికారులు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. అంతేకాకుండా తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ విషయాన్ని మీరు మిగిలిన వారికి కూడా చెప్పండి. ఈ చేయూత పింఛన్లు పెంచిన పింఛన్లు మనకు జూలై 1వ తారీఖు నుంచి కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇక మరొక వారం రోజుల నుంచి కూడా ఈ పింఛన్లు అనేవి ప్రారంభమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా తప్పకుండా మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నా లేకపోతే ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్నా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి నేను చెప్పినట్లు. అంతేకాకుండా ఇప్పటికే ఆసరా పింఛన్ పొందుతున్న వారైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి ఆసరా పింఛన్ ఆల్రెడీ అకౌంట్లో జమ అవుతుంది కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి మీరు ఇది చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు ఏడన్నా మానవత్వంతో ఆలోచించి, నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను, దయచేసి వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని చేయండి అన్న. చిన్న సహాయం కాకుండా ₹1, ₹2 కాకుండా మనకు పెద్ద సహాయం చేయండి. మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎంతోమందిని ఆదుకుని ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 సహాయం అన్న మీరు చేస్తే నాకు ఒక చెయ్యి వేసుకోవడానికి, కొంచెం బాగున్నటువంటి ప్లాస్టిక్ చెయ్యి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, మీరు సహాయం చేస్తే నాకు మరింత సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. అంతేకాకుండా మనకు దయచేసి మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటాను. కాబట్టి మన వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.